గ్రీన్ వ్యాలీ. అక్కడికి వెళ్ళాక కానీ అతడు ఆ పరిసరాలకి స్పందించలేదు. నిజంగానే అది పచ్చటి లోయ, ఆకుపచ్చటి లోయ, పచ్చటి మైదానాలలో కొండల మధ్య ప్రకృతిపరిచిన లోయ. ఆ మైదానాల్లో గ్రీన్ వ్యాలీ యూనివర్సిటీ. అక్కడికి చేరుకున్న తర్వాత అవని తన గదిని అతడికి షేర్ చేసింది. ఎల్లోరా గుహల దగ్గర నుండి ఆమెను పరిశీలిస్తున్నాడు. ఆమె ప్రవర్తనలో ఎక్కడో తేడా కనిపిస్తోంది. ఆ తేడా మానసిక పరిపక్వత. అంత చిన్న వయసులో అది ఎలా సాధ్యమన్న విషయం 2 రోజులకి కానీ అర్థం కాలేదు. ఒక ఫిలాసఫర్ స్థాపించిన ఆశ్రమం లాంటి యూనివర్సిటీ అది. ఎల్కేజీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని సదుపాయాలతో చదువు చెప్పే అక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. అది స్వేచ్ఛ. దాని తర్వాతనే ఏదైనా. అయితే అక్కడ పరీక్షలుండవు. విద్యార్థి పరిణతి చెందాడనిపిస్తే పై తరగతికి పంపిస్తారు. క్లాసులకి ఖచ్చితంగా వెళ్ళి చదువుకోవాలన్న నియమ నిబంధనలుండవు. బయట ప్రపంచంలో మనుషులు తమ చుట్టూ వృత్తం గీసుకుని ఒక పరిధిలో ఉండిపోతారు. అయితే ఇక్కడ వాళ్ళకి ఏ పరిధులు లేవు. కాలం కాలం మాత్రమే. దానికి రాత్రి పగలు భేదం లేదు. అందుకే అక్కడి విద్యార్థులకి రాత్రిపూట కూడా కొండల్లో పాఠాలు చెబుతుంటారు. నిజానికి అది స్వేచ్ఛ కూడా కాదు. అదేదో. దానికి కొత్త పదం సృష్టించాలి. మొదట్లో అతడికి ఆ వాతావరణం అర్థం కాలేదు. అర్థమైనా జీర్ణం కాలేదు. మామూలు ప్రపంచానికి దూరంగా ఇలాంటి మరో ప్రపంచం ఒకటి ఉంటుందని అతడిప్పుడూ ఊహించలేదు. అవని తననంత స్వేచ్ఛగా ఇక్కడికి ఎలా తీసుకురాగలిగిందో మాత్రం అర్థమైంది. అర్థమైన దాని ప్రకారం నన్నెందుకు తీసుకొచ్చావని అడిగితే ఆమె ఒకటే సమాధానం చెబుతుంది. తీసుకురావాలనిపించింది, రమ్మన్నాను, అంతే అంటుంది కాబోలు. అందుకే అతడు అడగలేదు. కానీ ఆమె అడిగింది, నీ పేరేంటని. అనిరుద్ధ అన్నాడు. ఎందుకో తర్కానికి అందనంత దూరంలో అవనికి ఆ పేరు బాగా అనిపించింది. అందున అతడిది భేరీ నినాదం లాంటి గొంతు. దానితో ఆ పేరు మరింత గంభీరంగా వినిపించింది. తర్వాత వారం రోజుల పాటు ఒకే గదిలో ఉన్న వాళ్ళ మధ్య ఎలాంటి సంభాషణ నడిచేది కాదు. ఏదైనా అడగబోతే విసిగించుకో అంటాడు. మాట్లాడితే కోపం. ప్రతిదీ అతడి కోపం తెచ్చే విషయమే. అయితే అతడు ఏ విషయంలో కూడా నటించకపోవడమే ఆమెకు నచ్చే అంశం. ఓ రోజు తెల్లవారక ముందే అనిరుద్ధని నిద్రలేపింది అవని. ఏంటి అన్నాడు చికాగ్గా. ఆ గొంతులో ఎప్పుడూ ఉండే చిరాకు. చెప్తాను అంది అతడు చేయి పట్టుకుని లేపుతూ. సిగరెట్ ఇస్తే లేస్తాను అంటూ అతడు అటు తిరిగి పడుకున్నాడు. ఆమె వెంటనే టేబుల్ మీద ఉన్న సిగరెట్ తీసి అతడి వేళ్ల మధ్య ఉంచి పక్క మీదకి జారిపోతున్న అతన్ని పైకి లేపుతూ నడు అంది. అతడు సిగరెట్ వెలిగించుకుని విసుక్కుంటూ ఏంటన్నట్టు చూశాడు. చెప్తాను అంటూ అనిరుద్ధ చేయి పుచ్చుకుని కొండల వైపు దారితీసింది. వాళ్ళు వెళ్ళడం యూనివర్సిటీకి ఈశాన్యం వైపు దూరంగా కొండలకి అటువైపు ఉండే జలపాతం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కనిపిస్తున్న దృశ్యానికి అనిరుద్ధ అలా చూస్తూ నిలబడిపోయాడు. దాదాపు 1/2 కిలోమీటర్ వెడల్పుండి అక్కడ కొండల మించి కింది లోయలోకి సముద్రంలా దూకుతున్న విశాలమైన జలపాతం అది. అక్కడి పర్వతాల తాలూకు ప్రశాంత వాతావరణంలో అది చేస్తున్న ఘోష మృదంగ ధ్వానంలా వినిపిస్తూ ఉంటే వాళ్ళిద్దరూ జలపాతానికి అభిముఖంగా ఇటువైపు కొండ అంచున ఓ బండరాయి మీద కూర్చున్నారు. అప్పటికింకా పూర్తిగా తెల్లవారలేదు. జలపాతం కింది భాగంలోంచి పొగలాగా లేస్తోన్న నీటి తుంపర ఆ తెల్లటి వెన్నెల్లో రచిస్తున్న సుందర దృశ్యాన్ని అతడు విస్తుబోయి చూస్తున్నాడు. అలా వాళ్ళిద్దరూ ఎంతసేపు కూర్చున్నారో తెలియదు. అనిరుద్ధ మళ్ళీ సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. అతడలా మాటికి సిగరెట్ తాగడం అవనికి నచ్చని అంశం. కానీ అతడలా నిర్లక్ష్యంగా సిగరెట్ కాల్చే భంగిమ మాత్రం ఆమెకిష్టం. అతడిప్పుడు నీట్గా డ్రెస్ చేసుకోవడం ఆమె చూడలేదు. ఏ పక్షుల్లో గుడ్లు పెట్టి పొదగడానికి ఉపయోగపడదా అన్నట్టుగా చిందర వందరగా వదిలేసే జుట్టు. అది బహుశా విషాదంలోంచి వచ్చిన నిర్లక్ష్యమై ఉండాలి అనుకుంటుంటే అతడి కళ్ళలోని అమాయకత్వానికి ఆమె కదిలిపోయి ఇలాంటి అమాయక ప్రాణి బయట ప్రపంచంలో ఎలా బ్రతుకుతాడో అనుకుని అదే మాట అతడితో అంది. ఆ మాటలకి దూరంగా దూకుతున్న జలపాతం వైపు చూస్తున్న అనిరుద్ధ అవని వైపు తల తిప్పి చూశాడు. ఆమె సాధారణంగా గ్రీన్ వ్యాలీలో అందరిలాగానే ఎప్పుడూ సల్వార్ కమీజ్లో ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఇలా లంగావోణిలో ఉన్నప్పుడే అతడిలో ధారణ ప్రేరణై ప్రపంచితమైపోతుంది. ఆఖరి పఫ్ పీల్చి సిగరెట్టును పక్కనే ఉన్న లోయలోకి విసిరేశాడు. అది గాలిలో తేలుకుంటూ ఎక్కడో కింద ఉన్న నీళ్లలో పడుతూ ఉంటే అవని వంగి లోయలోకి చూసింది. జలపాతం నీళ్లు అక్కడికొచ్చి సద్దుమణిగి నదిలాగా పాయిగట్టి పారుతోంది. అతడు ఆమె వైపు చూస్తూ అసలు అమాయకత్వం అంటే ఏంటి అన్నాడు. తానన్న మాటలకి అతడు తిడతాడనుకుంది అవని. ఎప్పుడూ మాట్లాడని అనిరుద్ధ ఆ మాత్రం మాట్లాడుతుంటే ఆమెకు సంతోషం కలిగింది. అనిరుద్ధనే మళ్ళీ అన్నాడు, ఎదుటి మనిషి మాయకత్వాన్ని తెలుసుకోలేకపోవడమేనా అమాయకత్వం అంటే?
ఆమె మాట్లాడలేదు. అతడి ముఖంలో ఎప్పుడు ఉండే విసుగుస్తానే కనిపిస్తోన్న గాంభీర్యాన్ని రెప్పవాల్చకుండా చూస్తోంది అవని. నువ్వు 6వ తారీఖున పుట్టావు అవునా అన్నాడు అనిరుద్ధ కళ్ళు మూసుకుంటూ. తన పుట్టిన తేదీ అతడికెలా తెలిసిందో అర్థం కాక ఆశ్చర్యపోతూ అవును అంది. నీ నక్షత్రం అనురాధ. అవునా? ఆ మాటలతో ఆమెకి మతిపోయింది. అవును. అతడు మూసిన కళ్ళు తెరవలేదు. సరిగ్గా ఏడాది క్రితం ఒక సంఘటన నీ జీవితంలో తుఫానులాగా ప్రవేశించింది అవునా? అతడు అలా కళ్ళు మూసుకుని గంభీర వదనంతో తన జీవితం గురించి చెబుతూ ఉంటే ఆమెకి శరీరం గగుర్పొడిచింది. అనిరుద్ధ ఎవరై ఉంటాడు అన్నది అప్పటి వరకు సంశయం మాత్రమే. కానీ ఆమెలో అప్పుడు కలిగింది అతడేమిటి అన్న నిజమైన ఆసక్తి. అవునా అన్నాడు రెట్టిస్తూ. అవును. నీకు నీటి గండం ఉంది. దానితో నీ జీవితం మరో కొత్త మలుపు తీసుకోబోతోంది అంటూ క్రమంగా కళ్ళు తెరిచి ఎదుటి మనిషి గురించిన పూర్వాపరాలు ఏమాత్రం తెలిస్తే ప్రపంచంలో బ్రతకగలమా అన్నాడు అనిరుద్ధ. ఆ విషయాలు అతడు ఎలా చెప్పగలిగాడన్న ఆశ్చర్యం నుండి అవని ఇంకా తేరుకోలేదు. నిర్ఘాంతపోయి అతడి ముఖమండలం వైపు చూస్తూ ఉంటే అతడన్న ఆఖరి మాటలు గుర్తొచ్చి పక్క నుండి ఆమె మీదికి వాలిన చెట్టు కొమ్మ తాలూకు రెమ్మ తుంపి పక్కన లోయలోకి విసురుతూ జలగండమంటూ ఉంటే ఈ లోయలోకే ఎప్పుడో జారి పడతానేమో అంది. పడతానేమో కాదు, ఇప్పుడు పడబోతున్నావు అన్నాడు అనిరుద్ధ. ఆ వాక్యం ఇంకా పూర్తి కాలేదు. ఆ ఉత్తర క్షణం ఒక గాలి పెళ్ళున వీచింది. ఆధారం కోసం ఆమె పట్టుకున్న చిన్న కొమ్మతో సహా ఆమె బ్యాలెన్స్ కోల్పోయి కింది లోయలోకి జారిపోయింది. అనిరుద్ధ పక్కకి వంగి కిందికి చూశాడు. అప్పుడే తెలతెలవారుతోన్న వెలుగులో అవని నది తాలూకు నీటిలో దబ్బున పడడం కనిపిస్తోంది. ఒక మునక తర్వాత అవని ఉపరితలానికి వచ్చి నీటి వాలులో కొట్టుకుపోవడం చూసి అప్పుడు కదిలాడు అనిరుద్ధ. కొండ అంచు వెంబడే వేగంగా ముందుకు నడిచి అవని పడిన చోటికి బాగా ముందుకొచ్చాననుకున్న తర్వాత అక్కడి నుండి ఒక్కసారిగా నదిలో దూకాడు. మంచులా ఉన్న నీటిని తాకుతూనే అతని శరీరం గడ్డ కట్టుకుపోయినట్టయింది. నీటిలో తేలుతూ ఉపరితలానికి వచ్చేసరికి అతడి వైపు అవని కొట్టుకుంటూ వస్తోంది. ఆమె బట్టలు నీటి ఉపరితలం మీద హరివిల్లులా విప్పారి ఉన్నాయి. అప్పటికి తూర్పు దిక్కు మీద సంధ్య అందమైన పద్యంలా వచ్చి వాలుతోంది. ఆ లేత వెలుగులో ఇందు బింబాస్యలా వెలిగిపోతున్న అవనిని చూసి ఆశ్చర్యం నుండి తేరుకునేలోగా ఆమె నీటివాలు వేగంతో వచ్చి అతడి ఛాతికి గుద్దుకుంది. వేల తిమిరాలు ఒక్కసారిగా భళ్ళుమని పగిలిపోయిన ఫీలింగ్. అనంత కాంతి వలయాలు చుట్టూ మూకుమ్మడిగా కమ్ముకున్న ఫీలింగ్. ఆమె మరోసారి మునిగిపోకముందే గట్టిగా పెనవేసుకుని ఒక చేత్తో నీటిని వెనక్కి తోయడం ప్రారంభించాడు అనిరుద్ధ. కాసేపటికి గాని ఆ చేతికి నేల తగలలేదు. తర్వాత ఆమెను గట్టు మీదకి తీసుకొచ్చి పడుకోబెట్టాడు. అక్కడి నుండి అసంకల్పితంగా తలెత్తి పైకి చూసిన అనిరుద్ధకి ఆ దృశ్యం విభ్రాంతి కలిగించింది. చుట్టూ 3 వైపులా ఎత్తైన కొండలు, ఎదురుగా ఉన్న కొండమీంచి దూకుతున్న జలపాతం. అది నదిగా మారి 2గా చీలిపోతే ఏర్పడిన ద్వీపం లాంటి దాని మీద ప్రస్తుతం అవనిని పడుకోబెట్టాడు. ఇంకా పూర్తిగా ఉదయించిన సూర్యుడి పసిమి కాంతిలో బంతిపూల కాంతితో మెరుస్తున్న అవని పొట్ట మీద చెయ్యి పెట్టి నొక్కుతూ ఉంటే ఆమె నీళ్లు కక్కుతూ ఉంది. మరో 2 నిమిషాలకి ఆమె స్పృహలోకి వస్తూ ఉంటే అతడు స్థిమితపడి అప్పుడు ఆమెను స్థిరంగా చూశాడు. అంతవరకు అతడెన్నడూ ఆమెను అంతగా పరికించి చూడలేదు. అంతటి అందాన్ని కనలేదు. ఏ మహాకవికి ఇంతటి సౌందర్య సామ్రాజ్యం కనిపించి ఉండకపోవచ్చు. అందుకే ఏ కావ్యనాయిక కూడా ఇంతటి చెలువులోరకపోయి ఉంటుంది. ఏ మహాశిల్పి ఇంతటి మహా సౌందర్యాన్ని చేజిక్కించుకుని ఉండడు. అందుకే ఏ శిల్పం కూడా ఇంతటి సొబగులోరకపోయి ఉంటుంది. అవని క్రమంగా కళ్ళు తెరుస్తూ ఉంటే అక్కడ ఒక్కసారిగా సూర్యుడితో పాటు పూర్ణచంద్రుడు ఉదయించినట్టు కాంతులు చిమ్ముతూ ఉంటే ఒకానొక రసాశ్రయమైన కవితలా ఉందామె. ఒక తేజస్సు, ఒక రోచస్సు, ఒక ఓజస్సు. అతడి అంతరాంతరాల్లో ఒక అంతు చిక్కని కదలిక, ఒక జల్లిక, ఒక అల్లిక, ఒక అగ్నిశిఖ. అంతలో ఆమె లేచి కూర్చుంది. అటూ ఇటూ ఎత్తుగా లేచిన కొండలు, మధ్యలో ప్రవహిస్తున్న నది. క్షణం పాటు తానెక్కడుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే ఎదురుగా తననే పరికిస్తూ అనిరుద్ధ కనిపించేసరికి ఆమెకి చప్పున జరిగింది గుర్తొచ్చింది. విభిన్న భావోద్వేగాల చాలనానికి ఆమె అసంకల్పితంగా వెనక్కి జరిగింది. అతడు తనని మృత్యుముఖం నుండి కాపాడాడన్న ఆనందం, అతడికి తాను కొండల మీద నుండి జారిపడతానన్న విషయం ఎలా తెలిసిందన్న ఆశ్చర్యం, అతడు అన్న వెంటనే ఎందుకు పడ్డానన్న భయం. ఇన్ని ఆలోచనలు ఒక్కసారిగా ముప్పిరిగొనేసరికి అసంకల్పితంగా ఎవరు నువ్వు అంది.
కానీ ఆ మాటలు గొంతు దాటి రాలేదు. ఆమె ఆలోచనల్ని పసిగట్టినట్టు అనిరుద్ధ లేచి నిలబడ్డాడు. 2 నిమిషాలు మౌనంగా గడిచాయి. అప్పటికి బాగా తెల్లవారింది. అక్కడి నుండి ఎలా తిరిగి కొండ మీదకి చేరుకోవాలని ఆలోచిస్తున్న అనిరుద్ధ పక్కకొచ్చి నిలబడి ఓవైపు దారి చూపించింది అవని. అది జలపాతం పక్క నుండి నీటి అంచు వెంబడే పైకి వెళ్లే మార్గం. అది క్లిష్టమైన దారి. అయితే అంతకంటే మరో మార్గం లేదు కూడా. అతడు ఆమె చేయిని పట్టుకుని జారుతున్న బండల మీద జాగ్రత్తగా పైకి ఎక్కుతున్నాడు. కొన్ని చోట్ల ఆమెను భుజం మీద వేసుకుని మరీ ఎక్కవలసి వస్తూ ఉంటే అతడి స్పర్శకి తనకి కలుగుతోన్న నూతన భావోన్మాదం వింతగా అనిపించింది అవనికి. ఎందుకంటే అది పురుషుడి తాలూకు తొలి స్పర్శ. కొండ మీదకి చేరుకోవడానికి వాళ్ళకి కనీసం అరగంట సమయం పట్టింది. అక్కడి నుండి ఒక్కసారి కిందకి చూసి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆమె చిన్నగా నవ్వింది. అతడికి సంతోషంతో నవ్వొచ్చింది. ఊహ తెలిసిన ఇన్నేళ్లకి తొలిసారి నవ్వబోతోన్న సమయంలో ఆమె ప్రశ్న తిరిగి అతడిని గతం అనే లోయలోకి విసిరేసింది. ఎలా తెలిసింది నేను అదే సమయంలో లోయలోకి జారి పడతానని? నాకు కొంచెం జ్యోతిష్యం తెలుసు అన్నాడు క్లుప్తంగా హాస్టల్ వైపు కదులుతూ. ఈ క్షణంలో నువ్వు పడుతున్నావనగానే నేను జారి పడిపోవడం జ్యోతిష్యం ఎలా అవుతుంది? అనిరుద్ధ క్షణం పాటు ఆమె వైపు చూసి, అది జ్యోతిష్యమే. కాకపోతే ఆ క్షణం నువ్వు నదిలో పడిపోవాలని నేను త్రికరణ శుద్ధిగా కోరుకున్నాను. అది ఫలించింది అంటుంటే ఆ మాటలకి ఆమె నిర్ఘాంతపోయింది. గాడ్, నేను పడిపోవాలని కోరుకున్నావా? అవును, నీకెలాగూ నీటి గండం ఉంది. ఆ ఘడియ నడుస్తోంది. ఒంటరిగా ఉన్నప్పుడు పడితే నిన్నెవరు రక్షిస్తారు? అదీగాక ఆ గండం ఏదో జరిగిపోతే అయిపోతుంది కదా. క్షణం పాటు ఆమెకు అతడు అర్థం కాలేదు. అయిన తర్వాత ఇది అని ఇతమిద్ధంగా అర్థం కాని భావావేశం ఒకటి వైశాఖమాసం గాలిలాగా అవనిని తాకింది. దానికి పేరుండదు, దారుఢ్యం తప్ప.